వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్‌గా డిన్నర్‌లో ఏం తీసుకోవాలి అనేది చాలా మందికి ఉన్న పెద్ద డౌట్. సో డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఒకలాంటి ఆహారాలు తీసుకోవాలని చెప్తారు. ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఒకలాంటి ఆహారాలు తీసుకోవాలని చెప్తారు. సో ఓవరాల్‌గా నైట్ డిన్నర్‌లో ఎలాంటి ఆహారాలు ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ డాక్టర్ లహరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. జనరల్‌గానే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ వీటి గురించి ఎక్కువ ఆలోచించం గానీ, నైట్ డిన్నర్‌లో చపాతీలుండాలి, లైట్ ఫుడ్ ఉండాలి ఇలా అనుకుంటూ ఉంటాము. ఎందుకు అసలు డిన్నర్ గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తాం? అది అంత ఇంపాక్ట్ చూపిస్తదా ఆరోగ్యం మీద? మనం రోజులో తీసుకునేటువంటి అన్ని మీల్స్ ప్రభావం ఉంటుందండి మన ఆరోగ్యం మీద. హ్మ్. డిన్నర్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిన్నర్ అనేది చేసే టైంకి మనం కొంచెం రిలాక్స్ అవుతాము. సో, పొద్దున బ్రేక్‌ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ ఏదో హడావిడిగా ఫుడ్ మీద మనసు పెట్టి తినడం కాకుండా పని అయిపోవాలి కాబట్టి కంటిన్యూ చేసేయడంలా ఉంటుంది. హ్మ్. సో, డిన్నర్‌కొచ్చేప్పటికి మనకి నచ్చేది తినాలనిపించడం. చాలా సార్లు ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయడం విషయానికొస్తే గూడా చాలా మంది డిన్నర్‌కి ఆర్డర్ చేస్తూ ఉంటారు లంచ్ కంటే కూడా. ఎస్పెషల్లీ వీక్ డేస్‌లో తీసుకున్నట్టయితే. అట్లాగే ఇంకొంతమందికేంటంటే పగలంతా ఎక్కడో అంటే పెద్ద ఆలోచన లేకుండా తింటాం కాబట్టి డిన్నర్‌లో బాగా హెల్తీగా తినేద్దాం అని ఉంటుంది. సో, ఒక ఎక్స్‌ట్రీమ్ ఇంకొక ఎక్స్‌ట్రీమ్ ఉండొచ్చు. ఇంకొంతమందికేంటంటే డిన్నర్ ఈస్ ద ఓన్లీ టైమ్ వాళ్ళు వేడి వేడిగా తినేందుకు అవకాశం ఉంటుంది. మిగతా సార్లు బయట తినాల్సి రావడము, హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేయాల్సి రావటము. అంటే పొద్దున బ్రేక్‌ఫాస్ట్ తినేందుకు టైం లేకపోవడం. హ్మ్. ఇలాంటివన్నీ ఇబ్బందులు ఉండటం వలన కొంచెం ఎక్కువ డిన్నర్ మీద ఫోకస్ చేస్తారేమో అని నేను అనుకుంటా. హ్మ్. మే నాట్ బి ట్రూ ఫర్ ఎవ్రీబడీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా దగ్గరకొచ్చే వాళ్ళు డిన్నర్‌కి సంబంధించి చెప్పేటువంటి సమాధానాలను బట్టి నేను ఈ అభిప్రాయానికొచ్చాను. ఇవన్నీ కారణాలయ్యుండొచ్చు. ఇక ఈ తీసుకునే వాటిలో రకరకాలుంటాయండి. రుచి కోసం తీసుకునేటప్పుడు రోజు ఒక రకం డిన్నర్ కావాలి. హ్మ్. బయట నుంచి ఆర్డర్ చేయటం అనే కాదు. రోజు ఒక రకం అంటే తయారు చేసేటువంటి కూరల్లో డిఫరెన్స్ అని మాత్రమే కాకుండా బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ లాంటివి లైక్ ఇడ్లీ, ఉప్మా, దోస, కిచిడి ఇట్లాంటివన్నీ కూడా డిన్నర్‌లో తీసుకునేందుకు ఇష్టపడతారు కొంతమంది. కొంతమంది అన్నం అస్సలు తినకూడదు. డిన్నర్‌లో అన్నం తింటే పాపం అన్నట్టు అంటే హ్మ్. డిన్నర్‌లో అన్నం తినడంతోటే అసలు అన్ని అన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయని కూడా స్ట్రాంగ్‌గా నమ్ముతూ ఉంటారు. హ్మ్. ఇంకొంతమందేమో చపాతీ కాకుండా డిన్నర్‌లో ఇంకేం తిన్నా గాని ఆరోగ్యం పాడైపోతుంది. ఆర్ నేను లైట్‌గా తిందాం అనుకుంటున్నాను. సో, డిన్నర్‌లో చక్కగా పెద్ద బౌల్ నిండా ఫ్రూట్స్ తిని ఇంకా మిగతా అంతా మానేస్తాను. కొంతమందేమో ఆల్టర్‌నేట్ డేస్ డిన్నర్ బాగా హెవీగా తినేసి మిగతా రోజులు డిన్నర్ మానేస్తుంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాళ్ళ అవకాశాన్ని బట్టి ఒకటి, అట్లాగే వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి ఇట్లా డిన్నర్ అనేది రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. హ్మ్. అయితే డిన్నర్‌లో ఎలాంటివి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం? మనము ఇప్పుడు అనుకున్నది గూడా రోజు మొత్తంలో తీసుకునే ఫుడ్ అంతటిని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. హ్మ్. ఫోకస్ ఒక డిన్నర్ మీద పెడితే ఆరోగ్యం హ్మ్. సరైపోదు. అన్ని రకాల మీల్స్ బ్రేక్‌ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, మధ్యలో తీసుకునే ఒక 10 స్నాక్స్ కానివ్వండి, హ్మ్. కాఫీలు, టీలు హ్మ్. అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే డిన్నర్ తాలూకు బెనిఫిట్ గూడా ఉంటుంది. హ్మ్. అయితే డిన్నర్ విషయానికొచ్చేప్పటికి కొన్ని ఎక్స్‌ట్రా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల హ్మ్. మనకి ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఉంటుంది. లేదా చిన్న చిన్న మిస్టేక్స్ వలన కూడా కొంచెం ఎక్కువ ఆరోగ్యకరమైన ఇబ్బందులొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. డిన్నర్ విషయంలో హ్మ్. అది కొంచెం సెన్సిటివ్ అని హ్మ్. చెప్పొచ్చనమాట. ఒకటి డిన్నర్ అంటే సాధారణంగా డిన్నర్ తిన్న తర్వాత ఎవరైనా సరే ఆర్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ విదిన్ 2-4 అవర్స్ లోపు నిద్రపోతారు. సో, ఈ డిన్నర్ అనేది మనం సరిగ్గా రెగ్యులేట్ చేసుకున్నట్టయితే దాని ఇంపాక్ట్ మన నిద్ర మీద ఉంటుంది. హ్మ్. అట్లాగే తీసుకున్నటువంటి ఆహారం క్వాలిటీ, క్వాంటిటీ చక్కగా ఉన్నప్పుడు మన బరువు రెగ్యులేట్ చేసేందుకు, గట్ హెల్త్ బాగుండేందుకు, అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండేందుకు కూడా మనం డిన్నర్‌లో చూస్ చేసుకునేటువంటి ఆప్షన్స్ అనేవి మనకి ఉపయోగపడతాయన్నమాట. సో, హెల్తీగా ఉండాలంటే ఎలా తీసుకోవాలి అంటే హ్మ్. తప్పనిసరిగా డిన్నర్ అనేటువంటి మీల్ గూడా మనం బ్యాలెన్స్‌డ్ మీల్ తీసుకుంటే మంచిది. లైక్ దాంట్లో ఖచ్చితంగా ఫైబర్ ఉండేటువంటి కాంపోనెంట్ తీసుకోవాలి. ఫైబర్ కోసం కూరగాయలు కానివ్వండి, సలాడ్ కానీ, సూప్ కానీ, వండినటువంటి కూర గానీ, ఆర్ కొంచెము స్టీమ్ చేసినటువంటి వెజిటబుల్స్ కానీ, ఇట్లా ఏది తీసుకున్నా పర్వాలేదు. హ్మ్. అలాగే కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కాంపోనెంట్ ఒకటి. ప్రోటీన్ కొంతమంది నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే డిన్నర్‌లో గూడా ఒక హ్మ్. స్మాల్ క్వాంటిటీ 50-100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ గానీ, ఫిష్ కానీ తీసుకోవచ్చు. లేదు ఎగ్స్ తీసుకునే వాళ్ళైతే 1 ఆర్ 2 ఎగ్స్ తీసుకోవచ్చు.
ఏ రూపంలో అయినా బాయిల్డ్ ఎగ్ కానీ, కొంచెం ఆయిల్ తక్కువ వేసినటువంటి ఆమ్లెట్ కానీ, ఎగ్ కర్రీ లాగా కానీ అట్లా తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే ఎంతో కొంత పప్పు కానీ, లేకపోతే బీన్స్ తో చేసినటువంటి కూరలు కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చు. సో దీని వలన మనకి ఎప్పుడు కూడా ప్రోటీన్ అనేది కంపల్సరీ ఉండాలండి డిన్నర్ లో. ముఖ్యంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రోటీన్ డిన్నర్ లో ఉండడం అనేది ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. చిన్న పిల్లలకి తప్పనిసరిగా ప్రోటీన్ ఉండాలి డిన్నర్ లో. అట్లాగే ఫిజికలీ యాక్టివ్ ఉండే వాళ్ళకి అన్ని మీల్స్ లోనూ ప్రోటీన్ ఉండాలి, అట్లాగే డిన్నర్ లో ఉండాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా తప్పనిసరిగా ప్రోటీన్ అనేది డిన్నర్ లో ఉంటే బ్లడ్ గ్లూకోజ్ చాలా బెటర్ గా కంట్రోల్ అవుతుంది. సో ప్రోటీన్ ఆప్షన్ అనేది ఉండాలి. అదే విధంగా ఫైబర్ అనుకున్నాం కదా, పీచు పదార్థం కోసం పెట్టుకున్న వెజిటబుల్స్ కూడా, అవి కూడా బ్లడ్ గ్లూకోజ్ ని చక్కగా రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి డయాబెటీస్ అని. అట్లాగే హార్ట్ హెల్దీగా ఉండాలి, కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉండాలనుకున్న వాళ్ళకి కూడా ఆ ఫైబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇవి కంపల్సరీ డిన్నర్ లో ఉండాల్సినటువంటి కాంపోనెంట్స్. వీటితో పాటుగా కొంత కార్బోహైడ్రేట్స్ ఇచ్చేటువంటి పదార్థాలు, ఈ పిండి పదార్థాలని ఇచ్చేటువంటి ఆహారం అంటే అవి దుంపలు కావచ్చు, అంటే మన పొటాటోస్ కానీ, చిలగడ దుంప కానీ, స్వీట్ పొటాటో, చిలగడ దుంప, అట్లాగే అరటికాయ తాలూకు ఏమైనా దాంతో చేసినటువంటి పదార్థాలు కానీ, లేదా ధాన్యాలు లైక్ అది మిల్లెట్స్ కానివ్వండి, రాగి జావ కానివ్వండి, రాగి ముద్ద కానివ్వండి, అన్నం కానీ, రొట్టెలు కానీ, జొన్న రొట్టె కానీ, మిల్లెట్స్ తో చేసిన రొట్టె కానీ, మన దోశలు ఇడ్లీలు కూడా ఈ గ్రెయిన్ కిందకే వస్తాయి, అవి కూడా పిండి పదార్థాలను ఇచ్చేవే. సో అది కూడా మనకి కార్బోహైడ్రేట్ ని ఇచ్చేదానిలాగానే వస్తుంది. అవన్నీ తీసుకుంటే కూడా తక్కువ పోర్షన్ లో తీసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. బాగా కడుపు నిండిపోయే వరకు అట్లా కాకుండా ఈ ముందు రెండు ఇంపార్టెన్స్ ఇచ్చి, ఫైబర్ ప్రోటీన్ ఇంపార్టెన్స్ ఇచ్చి, అవి ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నామో దానికంటే కొంచెం తక్కువగా, అంటే కూరను ప్రోటీన్ తీసుకున్న తర్వాత ఇడ్లీ తీసుకున్నారనుకోండి, మేబీ 2 ఇడ్లీ కానీ 1 ఇడ్లీ కానీ అంతవరకు. రైస్ తీసుకుంటే కూడా అదే మోతాదులో తీసుకోవడం, రొట్టెలు తీసుకున్నా అదే మోతాదులో తీసుకోవడం, అంతవరకు తీసుకోవచ్చు. పెరుగు కానీ పాలు కానీ ఇష్టాన్ని బట్టి అవి కూడా కొంత యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక స్టాండర్డైజ్డ్ డిన్నర్ ప్లాన్ లాగా పెట్టుకోవచ్చు. దీన్నే రకరకాలుగా చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిచడీ లాగా చేశారనుకో, దాంట్లో ఆల్రెడీ అన్నం ఉంటుంది, వెజిటబుల్స్ ఉంటాయి, కొంచెం గీ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ మీల్. దాన్ని రైతాతోనో పెరుగుతోనో తీసుకున్నాను, సరిపోతుంది. సో ఈ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పినవి మీరు ఒక దోశ వేసుకొని కూడా ఇవన్నీ తినొచ్చు. దోశ తినాలనుంది డిన్నర్ కి అంటే కూరను పప్పు అన్ని పక్కన పడేసి ఓన్లీ 4-5 దోశలు వేసుకొని చట్నీ కానీ పచ్చడి కానీ వేసుకొని తింటామని కాదు. ఇలా తీసుకున్నప్పుడు దోశ ఎంజాయ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్ మీల్ లాగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ చూస్ చేసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంటుంది, హార్ట్ హెల్దీగా ఉంటుంది, అండ్ బ్లడ్ గ్లూకోజ్ చక్కగా మెయింటైన్ అవుతుంది. అలాగే ఉప్పు కారం కొంచెం తక్కువగా ఉన్నటువంటివి తీసుకున్నట్టయితే బ్లడ్ ప్రెషర్ కూడా చక్కగా రెగ్యులేట్ అవుతుంది. సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా కూరగాయలు ఎక్కువ తీసుకోవటం వల్ల బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా మనము డైట్ లో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, డిన్నర్ లో ఎస్పెషల్లీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే బాగుంటుంది. అడిషనల్లీ డైరీ ప్రోడక్ట్స్, అలాగే కొంచెం ఈ చేసేటువంటి కూరల్లోనూ అట్లా కొంచెం నట్స్ పౌడర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, బాదం పొడి కానీ పల్లి పొడి కానీ, వీటిలో ఏంటంటే నట్స్ లో మెగ్నీషియం ఉంటుంది. అలాగే కొంత కాయగూరలు ఆకుకూరలో కూడా ఒక స్మాల్ క్వాంటిటీలో మెగ్నీషియం ఉంటుంది. పెరుగు కానీ పాలు కానీ వీటిలో వచ్చేసి కొన్ని రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నిద్ర చక్కగా పట్టేందుకు, బాడీ రిలాక్స్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. సో నిద్రపోయేందుకు కనీసం 3 గంటల ముందుగా ఆహారాన్ని ముగించి వాటిలో ఈ కాంపోనెంట్స్ ఉండేలాగా చూసుకున్నట్టయితే నిద్ర కూడా బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగుంటుంది. అది బాగున్నప్పుడు మన శరీరం రికవరీ కానీ ఓవరాల్ హెల్త్ కానీ బాగుంటుంది. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. చాలామంది కూడా అసలు నైట్ డిన్నరే చేయకూడదు అనుకుంటూ ఉంటారు. మీరు చెప్పిన వాటి అన్నిట్లో ఫ్రూట్స్ తింటారు, అంటే కొన్ని ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటారు. సో ఒక రోటీ తింటే ఆరోగ్యం బాగుంటుంది, లేదా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకునైనా పడుకునే వాళ్ళు చాలామంది చూసాము. అలా కాదు, డిన్నర్ అంటే ఇలా ఉండాలి, పర్టికులర్ టైంకి డిన్నర్ తీసుకుంటే, సో మీరు చెప్పిన ఈ మీల్ అంతా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము. అందరూ పాటించాలని కోరుకుందాం మ్యామ్. మీల్ అంతా ఉంటేనే అని కాదండి, ఇలా ఉంటే బాగుంటుంది. బట్ ఫర్ సమ్ రీజన్ కొంతమందికి లంచ్ హెవీగా ఉండాలి, డిన్నర్ బాగా లైట్ ఉండాలనుకున్నారు. వీటిలో 1-2 కాంపోనెంట్స్ మాత్రం తీసుకోవటం, లేదా తక్కువ క్వాంటిటీలో తీసుకుని
ఒక గ్లాస్ పాలు తాగుతున్నారు అనుకోండి, ఉమ్, దాంట్లో కొంచెం ఒక స్పూన్ ఆఫ్ నట్స్ పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోవడము, లేదా 4 నట్స్ తిని ఉమ్, ఆ తర్వాత మిల్క్ తాగేసి పడుకోవడము. అంతేగాని జస్ట్ ఒక పెద్ద బౌల్ ఆఫ్ ఫ్రూట్ కాదు. Hmm. ఒక ఫ్రూట్ తిని పాలు తాగితే ఓకే, ఉమ్, కానీ డిన్నర్ ఎంత క్వాంటిటీలో తింటామో అన్ని, క్వాంటిటీలో ఆ. అంటే అది కరెక్ట్ కాదు. yes. సో ఎప్పుడు కూడా మీకు అది హెవీగా కావాలా, లైట్ గా కావాలా, దాంట్లో ఉండాల్సినవి మీరు రెస్ట్ ఆఫ్ ద డే లో కవర్ చేశారా? ఉమ్, ఇప్పుడు ఈ వెజిటబుల్స్, ప్రోటీన్ అంతా తగినంత మిగతా మీల్స్ లో వచ్చేసింది అనుకోండి, అప్పుడు డిన్నర్ లో లేకపోయినా పర్వాలేదు, అప్పుడు మీరు లైట్ డిన్నర్ తీసుకొని పడుకోండి. ఉమ్, బట్ అప్పుడు లేకుండా ఇప్పుడు లేకుండా క్యాలరీస్ మాత్రమే ధ్యేయంగా పెట్టుకొని ఇంత బౌల్ నిండా ఫ్రూట్ తీసుకుంటే నాకు 200 క్యాలరీస్ వస్తాయి, డిన్నర్ చాలు అనుకున్నారు అనుకోండి, ఫ్రూట్స్ నుంచి క్యాలరీస్ వస్తాయి కరెక్టే, ఫైబర్ వస్తుంది కరెక్టే, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ప్రోటీన్స్ రావట్లేదే, ఉమ్, తగినంత ఫైబర్ రావట్లేదు, అట్లాగే కొన్ని రకాల అమినో యాసిడ్స్ రావట్లేదు. సో ఏం మిస్ అవుతున్నాం అనే దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. కాబట్టి ఎప్పుడు కూడా సింగిల్ కాంపోనెంట్ డిన్నర్స్ అనేవి వీలున్నంత వరకు నేను డిస్కరేజ్ చేస్తాను. ఉమ్, కొంతమంది డిన్నర్ మానేస్తే అంటే ఆ రకంగా ఇప్పుడు ఎర్లీగా 5 o'clock ఏమో ముగించేసి ఆ తర్వాత ఏం తినొద్దు అనుకుంటారు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇది ఎప్పుడు కూడా ఈ రూల్ అనేది కామన్ గా అప్లై అవుతుంది కాబట్టి ఇలా చెప్తాం, కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి పర్సనలైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి. అది ఎవరికి వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. yes. చక్కగా చెప్పారు మ్యామ్. పాటించాలని కోరుకున్నాము. డిన్నర్ స్కిప్ చేస్తూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు అసలు డిన్నర్ చేయకపోతే బాగుంటుందేమో, తెల్లారేసాక లైట్గా ఉంటుందేమో, అలా కాదు, సఫిషియెంట్గా తీసుకోవాలి. తీసుకునే పద్ధతి అనేది ఒకటి ఉంది, ఫాలో అవ్వాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.